ఏపీ కేబినెట్లో హైడ్రామా నెలకొంది. రాయచోటి జిల్లా కేంద్రం మార్పుపై ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి నోరు విప్పలేదు. వ్యతిరేకించారా లేదా అని మంత్రిని మీడియా ప్రశ్నించింది. మీడియాకు ముఖం చాటేశారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. అన్నమయ్య జిల్లాను 3 ముక్కలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ఏకాదశి వేళ అన్నమయ్యకి ఘోర అవమానం చేసింది చంద్రబాబు సర్కార్. రాయచోటి జిల్లా కేంద్రం ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాజంపేటను వైఎస్ఆర్ జిల్లాలో కలపాలని నిర్ణయించారు. మదనపల్లె కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో కలపనున్నారు. రాయచోటి జిల్లా మార్పుపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆమోదం తెలిపారు. జిల్లాల విభజన అంశంలో ప్రజల అభిప్రాయ సేకరణ అవసరమన్నారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. తమ ఓట్లకు సీట్లకు అనుకూలంగా జిల్లాల విభజన చేయడం సరికదన్నారు. ప్రభుత్వాలు మారగానే జిల్లాలు మారిస్తే ఇక హేతుబద్ధత ఎలా ఉంటుందని ప్రశ్నించారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. మారినప్పుడల్లా జిల్లాలు మార్చడం అనేది సబబు కాదు. దానివల్ల ప్రభుత్వాల మీద ప్రజలకు విశ్వాసం పోతుంది. రెండవది, మళ్ళీ రేపొద్దున వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పుడు మళ్ళీ అన్నమయ్య జిల్లా లేకుండా ఎట్లా పోతుంది? ఇంతే కదా. అప్పుడు ఏముంటుంది ప్రజలలో ప్రభుత్వాల మీద విశ్వాసము? అది పద్ధతి కాదు. ఒక ప్రభుత్వం అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకొని రాజంపేట అన్నమయ్య జిల్లా చేసిన తర్వాత ఉండాలి. కనీసం 33,000 సంకీర్తనలను ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి అంకితం చేసినటువంటి అన్నమయ్య ఆ జిల్లాలో ఆ ప్రాంతంలో పుడితే ఆయన పేరు పెడితే ఆయన పేరే కనుమరుగైపోతుంది లేకుండా అంటే ఎంత అన్యాయం. ఇప్పుడు ఆయన పేరు ఉంటుందా? ఉంటుంది అన్నమయ్య అనేది? ఉండదు కదా. మరి నేను వెంకటేశ్వర స్వామి భక్తుడు అంటాడు ఆయన చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామి భక్తుడే తిరుమల కన్నిసార్లు పోతా అని చెప్పినప్పుడు ఆ 7 కొండల వానికి అత్యంత ప్రియమైన వాడు అన్నమయ్య. 33,000 సంకీర్తనలు అంకితం చేసిన వాడు. ఆ దేవదేవుళ్ళు అట్లా ఊళ్ళలో అట్లా ఉయ్యాలలు ఊగించినాడు ఆయన తన సంకీర్తనలతో. మరి ఆయన పేరు పవిత్రమైన పేరు పెట్టకుండా అది తీసుకుని మళ్ళీ యాన్న పెట్టి ఇంకోటి చేస్తే ఇది భక్తుల మనోభావాలకు కూడా ఇబ్బంది, ఆ ప్రాంత ప్రజల మనోభావాలకు కూడా ఇబ్బంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ మనకి లైవ్లో అందిస్తారు. డీటెయిల్స్ సతీష్, తమ ఓట్ల కోసం సీట్ల కోసం ఇలా జిల్లా కేంద్రాలు మార్పు చేస్తున్న ప్రతిసారి హేతుబద్ధత ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ఇంకోవైపు వైకుంఠ ఏకాదశి నాడున అన్నమయ్యకి ఘోర అవమానం చేశారని వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, వైకుంఠ ఏకాదశి వేళ అన్నమయ్య జిల్లాను 3 ముక్కలు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది తీవ్ర వివాదాస్పదంగా మారింది. అన్నమయ్య ఆ జిల్లాను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఒక హేతుబద్ధమైనటువంటి ప్రాతిపదికన ప్రతి పార్లమెంటును ఒక జిల్లాగా చేస్తూ ఆ పూర్తి స్థాయిలో ఏ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఆ పార్లమెంటు పరిధిలో ఉంచి జిల్లాలను గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు దాన్ని మళ్ళీ ఆ పునర్వ్యవస్థీకరణ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఈరోజు ఒక్క అన్నమయ్య జిల్లానే 3 ముక్కలు చేయాలని ఈరోజు నిర్ణయం తీసుకుంది. అది తీవ్ర వివాదాస్పదంగా మారింది. క్యాబినెట్లో ఒక హైడ్రామాకు తెరలేపినటువంటి పరిస్థితి. ఎందుకంటే రాయచోటి జిల్లా కేంద్రం, అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఉంది. రాయచోటిని ఇప్పుడు జిల్లా కేంద్రంగా పూర్తిగా తొలగించేసి మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయాలని, అదేవిధంగా ఏవైతే ఈ జిల్లాలో ఉన్నటువంటి రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలోను, రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలోనూ కలిపేందుకు ఇవాళ మంత్రివర్గం దాదాపుగా ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ నిర్ణయంపై సమీక్ష జరిగినప్పుడు ఈ నిర్ణయానికి వచ్చారు. సీఎం చంద్రబాబు కూడా రాయచోటి జిల్లా కేంద్రాన్ని మారుస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఇందులో మంత్రి రాంప్రసాద్ రెడ్డి అదే రాయచోటి నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తే ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నారు. అయితే మంత్రివర్గంలో ఉన్నటువంటి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో సతీష్ 1 మినిట్ మనకి దీనిపైన స్పందించడానికి గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. శ్రీకాంత్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు మనం వైకుంఠ ఏకాదశి నాడు చూస్తున్నాం, అన్నమయ్యకి ఘోర అవమానం అని చెప్పొచ్చు. సో దీనిపైన ఎలా స్పందిస్తారండి? కేబినెట్ మొత్తం కూడా దీనిపైన చాలా ఘోరమైన నిర్ణయం తీసుకున్నారు. ముందు నుంచి చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ప్రజల యొక్క మనోభావాలను గుర్తించకుండా చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేస్తాం, 3 రాజధానులు కొనసాగుతాయన్న మాట అన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారిని 5 సంవత్సరాలు ఏదో ఒక ప్రాంతాన్ని అవమానించి ఆయనే క్రియేట్ చేసి ఎలా చేసాడండి. అసలు అమరావతిని ఎక్కడ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ కానీ ఎప్పుడు ఏమనలేదు. ఆ రాజధాని కొనసాగిస్తామని చెప్పినా కూడా ఆయన అలా రాంగ్ సిగ్నల్స్ పంపించాడు ప్రజల్లో. ఈ రోజున అన్నమయ్య జిల్లాని ముక్కలుగా చేసి
ఒక పార్లమెంటరీ జిల్లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారండి. ఒక 13 జిల్లాలు ఉన్నటువంటి వాటిని 26 జిల్లాలు చేశారు. ఈ రోజు ఈయన ఒక జిల్లాను తీసేసి మళ్ళీ 2-3 జిల్లాల చిన్న జిల్లాలు అదనంగా చేర్చానని మాట్లాడుతున్నాడు. పార్లమెంటుకు ప్రతిపాదిక జిల్లాలు ఏర్పాటైనాయి. ఆ రోజు రాజంపేట అన్నమయ్య తిరిగేటువంటి నేలపైన జిల్లా రాజంపేట వచ్చింది కాబట్టి అన్నమయ్య జిల్లా పేరుతో జిల్లా ఏర్పడింది. మీరు అంటున్నట్టుగా వైకుంఠ ఏకాదశి కొత్త సంవత్సర వేడుకల్లో ప్రజలంతా ఉంటే మా ప్రాంత ప్రజల పైన ఆయన చాలా విషము చిమ్మి, అంటే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో స్వతంత్రం వచ్చిన తర్వాత కానీ అంతకుముందు బ్రిటిష్ పాలకుల్లో కానీ ఏర్పడినటువంటి ఏ జిల్లాను విడదీయలేదండి. మొట్టమొదటిగా ఒక ఏర్పడినటువంటి జిల్లాను రద్దు చేయడం అన్నటువంటిది, ఒక హెడ్ క్వార్టర్స్ రద్దు చేయడం ఎంతవరకు దుర్మార్గం. ఈ రోజు మదనపల్లి జిల్లా అంటారు, రాజంపేటను వచ్చి కడపలో అంటున్నాడు, రాయచోటిని మదనపల్లిలో కలిపాను అంటున్నాడు, కోడూరుని తిరుపతిలో కలిపాను అంటున్నాడు. మరి అన్నమయ్యని ఏం చేసి అన్నమయ్య తిరిగినటువంటి నేల రాజంపేట, మరి ఆ ప్రాంతాన్ని కడపలో పెట్టినప్పుడు అన్నమయ్యను ఒక రకంగా అవమానం చేస్తూ ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలు కనుక్కోకుండా నిర్దాక్షిణంగా ఎన్నికలలో హామీ ఇచ్చాడు బహిరంగ సభలో, మీరు నాకు ఓటేయండి, నేను రాయచోటిని విడదీయని, రాయచోటిలో పరిపాలన హెడ్ క్వార్టర్స్ కొనసాగుతుంది అని చెప్పి పబ్లిక్ గా మాట్లాడినట్టు మాట కూడా మర్చిపోయి ఈ రోజు ఇదే ప్రాంతానికి సంబంధించిన మంత్రి ఉన్నటువంటి కేబినెట్ మీటింగ్ లో ఆ కేబినెట్ మంత్రి ముందరనే జిల్లాను కేంద్రాన్ని రద్దు చేసి మళ్ళా ఆయనను నువ్వు కన్నీరు పెట్టుకుని బయటకు పో, నేను మిగిలిన స్టోరీ మామూలు నడుపుతానని నడిపిస్తూ ఇలాంటి డ్రామా రాజకీయాలు చేయటం నిజంగా వాళ్ళు సిగ్గుపడాలండి. ఒక ప్రాంత ప్రజాప్రతినిధి కేబినెట్ మీటింగ్ లో ఉంటూ ఆ కేబినెట్ మీటింగ్ లో కూర్చొని ఈ ప్రాంతాన్ని గొంతు కోస్తుంటే తను ఒక కత్తి అందించి చేయించి నిర్దాక్షిణంగా హత్య చేశారండి ప్రాంతంలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ ని. సో ఎన్నో ఏళ్లగా ఒక వెనకబడినటువంటి ప్రాంత ప్రతిపాదిక తీసుకున్నటువంటి కేంద్రం అండి అది. ఒక ఎంతో వెనకబడినటువంటి ప్రాంతము, ఏ రకాల కూడా దానికి సోర్సెస్ లేవు, అన్ని రకాల వెనకబడినటువంటి ప్రాంతం. మీరు ఏ రకంగా చూసుకున్నా బయట ప్రాంతాలలో కానీ ఇతర దేశాలలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ వెనకబడినటువంటి ప్రాంతాన్ని డెవలప్ చేసే విధంగా ఒక నిర్ణయం తీసుకుంటారు. అందులో భౌగోళికంగా సెంటర్ గా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని అన్ని విధాలు స్టడీ చేసి ఆ రోజు ఆఫీసర్స్ కమిటీ ఉన్నిందండి, అన్ని స్టడీ చేసిన తర్వాత ఆ ప్రాంతాన్ని ఎంచుకోబడ్డారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ ప్రాంతం పైన కక్షతో రాజకీయ పరంగా తనకు మంచిగా లేదన్న దురుద్దేశంతోనో ఈ రోజు ఆ రాయచోటి ఒక నియోజకవర్గాన్ని అన్ని రకాల అన్యాయం చేసి తను మేలు చేయకపోగా అన్యాయం చేసి నిర్దాక్షిణంగా హెడ్ క్వార్టర్స్ రద్దు చేశారు. ఈ రోజు ఒక ప్రాంతంలో ఏర్పడినటువంటి ఒక హెడ్ క్వార్టర్స్ ని 110 సంవత్సరాల తర్వాత రాయలసీమలో కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. 1910 చిత్తూరు జిల్లా ఏర్పడిందండి. 1807లో కడప జిల్లా, బళ్ళారి జిల్లా ఏర్పడిన తర్వాత 1860లో అనంతపురం, కర్నూలు ఏర్పడిన తర్వాత 1911లో చిత్తూరు ఏర్పడిన తర్వాత 110 సంవత్సరాల తర్వాత రాయలసీమకు జిల్లా కొన్ని నంద్యాల కానీ రాయచోటి కానీ పుట్టపర్తి, అన్నమయ్య, మన సాయిబాబా జిల్లా కానీ తిరుపతి జిల్లా కానీ ఏర్పడ్డాయండి 110 సంవత్సరాల తర్వాత. అటువంటి ఈ రోజు ఆ జిల్లా పైన కక్షతో నువ్వు ఇంకా కొత్తగా జిల్లా ఒకటి ఏర్పాటు చేసుకో నీకు ఉద్దేశపూర్వకంగా ఉంటే, ఆ భౌగోళికంగా ఈ చిన్న జిల్లా చేసావు, పోనీ చిన్న జిల్లా చేసావని బాధపడుతున్నటువంటి సమయంలో పూర్తిగా జిల్లానే తీసేసి ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఒక జిల్లాలో వేసేసి అవమానించే విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? ఎంత బాధ ఉంటుంది, ఎంత ఆవేదన కలుగుతుంది. ఇంకోటి శ్రీకాంత్ రెడ్డి గారు, యాక్చువల్లీ శ్రీకాంత్ రెడ్డి గారు ఎప్పుడు చంద్రబాబు ఏం చెప్పినా చెప్పేదానికొకటి చేసేదానికి ఒకటి ఆయన నైజం అదండి, వెన్నుపోటు పొడిచేదే ఆయన నైజం. ఆయన రాజకీయ అడుగులే వెన్నుపోటుతో మొదలవుతాయి, మోసంతో మొదలవుతాయి. నేను చెప్పాను ఎన్నికల్లో హామీలలో ఇక్కడ ప్రజలతో ఓటు వేయించుకున్నాను, వైసీపీ అంత బలంగా ఉన్న ప్రాంతంలో సాగు తప్పి కన్నాలు ఒట్టపోయినట్టు మీరు గెలిచారు అని అంటే కేవలం మీరు ఆ రోజు పబ్లిక్ మీటింగ్ లో అనౌన్స్ చేయడం బట్టే మీరు గెలిచారు. నేను కూడా ఆ ప్రాంతంలో అంత అభివృద్ధి చేసినా నేను ఓడిపోయినా పర్వాలేదు, మా పార్టీ రాలేదు, 2 జిల్లా నిలబడుతుంది, అధికార పార్టీ సంసదుడు గెలిచాడు, జిల్లా నిలబడుతుంది అన్నటువంటి సంతృప్తిలో ఉన్నటువంటి మాకు ఆ సంతృప్తి కూడా మిగిల్చకుండా ఈ రోజు ఇక్కడ ప్రజలు గొంతు కోసారంటే ఎంత బాధ అనిపిస్తుందండి. అవును. ఇంకోటి అక్కడ మంత్రి ఏం చేస్తున్నారండి, కనీసం ఆయన ప్రజల యొక్క అభిప్రాయ సేకరణకు కూడా విలువివ్వరా? అసలు మాకు అవకాశం ఇవ్వకుండా గతంలోనే కుట్ర పన్నున్నారండి. ముందు నుంచి ఒక కుట్రపూరితంగానే మదనపల్లి జిల్లాను లీకులు ఇచ్చి ఈ చిన్న జిల్లా కొనసాగుతుందని ఊరికే బయట మాట్లాడుతూ కేవలం ఒక 2 రోజుల ముందనే వాళ్ళ టీవీలలో ఇది కూడా ఉండకపోవచ్చు అన్నటువంటి న్యూస్ లీక్ చేసి, లేదు ఉంటుంది అడిగిపోతుంది అని చెప్పి మంత్రి తొడలు కొట్టి మీసాలు కొట్టి నేను రాజీనామా చేస్తా అది చేస్తా అని మాట్లాడి ఈ రోజు అదే కేబినెట్ మీటింగ్ లో కూర్చొని ఇతర మంత్రులతో పాటు
నిర్దాక్షిణంగా ఒక ప్రాంతాన్ని హత్య చేస్తా అంటే ఈయన కత్తి అందించి అదే కేబినెట్ మీటింగ్ లో కూర్చొని ఈ ప్రాంతానికి అన్యాయం చేయడం అన్నటువంటిది ఎంత బాధాకరం అండి. అవును. కనీసం నేను కేబినెట్ మీటింగ్ రాను, నిర్ణయం తీసుకోవడం వల్ల రాను అని చెప్పి మీ రాజీనామా మొఖాన్ని పడేసి అంటే కొంచెమన్నా కన్సోల్ ఉండేది కదండి, కొంచెమన్నా కన్సిడరేషన్ చేసిండేవాళ్ళు కదండి. అది కూడా చేయకుండా ఒక ప్రాంత ప్రజాప్రతినిధిగా కూర్చొని ఇతరులతో పాటు తను కూడా హత్య చేయడానికి ఒక చెయ్యి వేశాడు అని అంటే ఎంత బాధ ఉంటుందండి. మళ్ళా డ్రామా ఎందుకంటే బయట కన్నీరు గార్చడం ఎందుకు లీకులు అయ్యింది. అవును. అవును. మీరు నిజంగా అంత బాధ ఉంటే కేబినెట్ కు పోకుండా రాజీనామా వాళ్ళ మొఖాన్ని కొట్టి బయటకు వచ్చి మరి లేదు కన్సిడర్ చేయండి, నువ్వు మొఖాన్ని కొట్టలేనప్పుడు కన్సిడర్ చేయండి, నేను ఆ కేబినెట్ మీటింగ్ కు నా చేతిలో భాగంగా నా సంతకంతో కూడా నా ప్రాంతానికి అన్యాయం జరిగేటువంటి అవకాశం ఏమని చెప్పినట్టే కొద్ది గొప్ప గౌరవం ఉండేది కదండి. వాళ్ళకి పదవులు ఇంపార్టెంట్ అండి ప్రజల కంటే. పదవులు ఇంపార్టెంట్. ఆ ప్రాంతంలో ఈ రోజు ఎలా ఏడుస్తున్నారు, కన్నీరు గారుస్తున్నారో ప్రజల యొక్క బాధ చూస్తే తెలుస్తుందండి వీళ్ళకి. అవును. వచ్చినటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చినటువంటి అవకాశాన్ని నిర్దాక్షిణంగా నువ్వు మంచి చేయకపోగా చేసినట్టు మంచిని చెడగొట్టడం అన్నటువంటిది ఎంత బాధ కలుగుతుందండి. అవును. అవును. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఆ ఆవేదనతోనే మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం అండి. దీని ఎత్తున మా యొక్క శక్తి కొరకు పోరాటం చేస్తామండి. ఇప్పటికే ప్రభుత్వం మార్పు వస్తుందని ఆశిస్తామండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ రెడ్డి గారు, మీకున్న వాల్యుబుల్ టైం మాకు కేటాయించారు.